शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। कदम्ब मंजरी क्लप्त कर्णपूर मनोहरा। कदम्ब मंजरी क्लप्त कर्णपूर मनोहरा। ఆవిడ యొక్క ఈ చెవుల పై భాగం అంటే ఆవిడ కొప్పు వేసుకుంటుంది కదా, ఆ కొప్పు చుట్టూరా ఈ కదంబ పుష్పములతో అలంకరించబడి చాలా మనోహరంగా ఉంది. అంటే ముందరికి కూడా కొంతమంది ఎక్కువ పూలు పెట్టుకున్నప్పుడు కనపడుతూ ఉంటుంది కదా కొప్పు వేసుకున్నప్పుడు. ఆ విధంగా అమ్మ యొక్క ఆ పై భాగం చెవుల పైన వరకు కూడా అంటే అన్ని పుష్పాలు ఆవిడ పెట్టుకుందని, అవి కూడా కదంబ మంజరీ క్లప్త ఆ పుష్ప గుచ్ఛములు ఆవిడ అలంకరించబడింది. ఆవిడకి చాలా మనోహరంగా కనపడుతుంది. ఇక్కడ వాయువు అన్నారు ఇందాక, నిన్నటిది తారాకాంత్ అన్నప్పుడు ఇంకొక ఆయనది. అంటే ఆ వాళ్ళు సమర్పించారు కాబట్టి వాళ్ళ శక్తులు ఎవరి శక్తి ఏమిటి అనేది ఇక్కడ చెప్తున్నారు. అదేం పెద్ద మీకు ఇప్పుడు అంటే ఇక్కడ ఎందుకు మీకు ఇంపార్టెంట్ కాదంటున్నాను అనేది గ్రహించండి. ఎందుకంటే మీరేమి ఇప్పుడు అలాగా అంత ఉపాసనతో చేయవలసిన ఆవశ్యకత లేదు. ఈ కలికాలంలో ఉపాసన అనేది కొంత కష్టమైనదే. అంటే ఈ బాహ్యమైన వ్యవహారాల్లో ఉండటం వలన నియమనిష్టలు మీరు కొన్ని కుదుర్చుకున్నా బాహ్యం నుంచి వచ్చే వాటిని మీరు కాదనలేరు. అంటే ఒక అంటు మైల అనండి, వేరేవనండి, ఇలా రకరకాలు ఎన్నో విధాలుగా ఉంటుంది. అందుకని కలికాలంలో మానసికంగా చేసేదానికే అత్యంత ప్రాముఖ్యత ఇవ్వబడింది. అందుకే నామస్మరణకే అన్నారు. అయితే స్తోత్ర పారాయణాలు చెయ్యవద్దా అని చెప్పలేదు, చెయ్యొచ్చు, చెయ్యాలి కూడా. కానీ ఎలా చెయ్యాలో తెలుసుకుని అలా చేస్తే చాలు. ఉపాసనకి అంటే ఇది దేని వల్ల ఏర్పడింది అవన్నీ అంత అంటే దానివల్ల పెద్ద మీకు గుర్తు కూడా ఉండదు ఎవరికి కూడా. ఎందువల్ల అదేం పెద్ద ఇంపార్టెంట్ కాదు. ఎవరి శక్తులు అయితే ఏమిటి, అది ఏర్పడింది అమ్మ యొక్క రూపం, వాళ్ళు కోరుకున్నారు కాబట్టి. ఇక్కడ ఆ సూక్ష్మాన్ని మనం గ్రహించాలి. మన దేహము ఎలా అయితే పంచభూతాలతో నిర్మించబడిందో ఒక రూపం ఏర్పడినప్పుడు ఆ రూపం కూడా ఆ పంచభూతాత్మకమే అయి ఉంటుంది. అందుకనే వాయువు, అగ్ని, ఆకాశం ఇవన్నీ చెప్తున్నారు అక్కడ. దీనివల్ల ఇది ఏర్పడింది అని చెప్పటం. లక్షణాలు కొన్ని మనకి మన ఈ కర్ణాలు వాటికి వాయువు చూడండి, ఈ చెవిలో విని ఈ చెవిలో వదిలివేయటం, ఇలా రకరకాలుగా అంటూ ఉంటాం కాబట్టి అలా చెప్తున్నారు. ముఖ్యమా అంటే అంత ఉపాసన ఆ దాంతో ఉన్న వాళ్ళకి అది. మనకి ఇక్కడ మీ అందరికీ ముఖ్యంగా అద్వైతం ఇప్పుడు ఆ మార్గంలో ఉన్న వారికి బ్రహ్మము రూపం ధాలిస్తే కూడా ఎంత బ్రహ్మాండత్వమో అని తెలిస్తే చాలు. ఆ బ్రహ్మము తామే అన్నది అహం బ్రహ్మాస్మి స్థితిని చేరుకోవడానికి ఇది కూడా ఒక ఉపయోగం లాగా, ఒక ఏమంటారు మన ఒక వస్తువు లాగా. మీకు ఎలా అయితే మనకి బాహ్యంలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క వస్తువు ఉంటుంది, దాన్ని దేనికైనా వాడుకోవచ్చు, కొన్ని మల్టీపర్పస్ అని చెప్పుకున్నాం కదా. ఆ విధంగా ఈ యొక్క గొప్పతనాన్ని అంటే ఆ బ్రహ్మము ఏ విధంగా ఒక రూపం తాలిస్తే అది కూడా కోరుకున్న వారికి అది ఎంత బ్రహ్మాండంగా ఉంటుంది, ఎంత శక్తివంతంగా ఉంటుంది. మరి అంత బ్రహ్మస్వరూపము నీవేరా, నీవు ఈ విధంగా ఉంటే చాలు అని వాడు తెలుసుకుని ఆచరణలో పెడితే చాలు. ఈ ఆచరణలోనే అందరూ కూడా ఇదవుతూ ఉంటారు. కాబట్టి ఆచరణ అనేది అత్యంత ముఖ్యం ఎక్కడైనా సరే. మీ భక్తి ఇప్పుడు ఎవరి మీదైనా ఒక ప్రేమ కానివ్వండి, ఏదైనా సరే ద్వేషం చూపించినట్టుగా ప్రేమ చూపించారు, బోల్డ్ అంత ఉందంటారు. అవతల వాడు ఏమంటాడు, చూపిస్తే కదా తెలుస్తుంది అంటారు. ఆచరణలో లేని ప్రేమ
అంటే మాటల్లో చేతల్లో లేని ప్రేమ నువ్వు మనసులో ఉందంటే మటుకు అవతల వాడు ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. ఒప్పుకోడు అంటే వాడు ఎందుకు ఇది చేస్తాడు? ఎక్కడ కనపడుతోంది అంటే. కాబట్టి ఇక్కడ ఆచరణ అనేది అత్యంత ముఖ్యమైనది. అంటే ఆ భక్తిని పెంచుకోండి. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అన్నట్టుగా మీరు మనం ఎప్పుడు ముగ్గురినే చెప్పుకుంటాం. ముగ్గురు వేరని కాదు. ఈ ముగ్గురు తప్ప మీరు వేరే వాళ్ళని పట్టుకున్నందువల్ల ఉపయోగం లేదని చెప్పటం. ఒకటి పరమాత్మ ఉన్నది పరబ్రహ్మమే అని తెలుసుకుని ఆ పరబ్రహ్మంని ఆరాధించడం ఒకటి, లేదా మీకు ఇష్టమైన ఒక దైవాన్ని ఒకరినే పట్టుకోండి. వారిని గురువు లభిస్తే సద్గురువు మాత్రమే. మీ జన్మ దేనికో తెలియజెప్పేవాడని ఎన్నోసార్లు వచ్చింది మనకి. మన శంకరులు కూడా గురువు లక్షణాలు అవి చెప్పారు కాబట్టి ఆ విధమైన గురువు మీకు లభిస్తే ఆ గురువు. ఈ ముగ్గురి దగ్గర వీళ్ళు అభిన్నులు. మీరు అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అన్న విధంగా ఉన్నప్పుడు మాత్రమే. బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ. ఇప్పుడు అంటే ఇది సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మీరు మీరు చెయ్యవలసిన అంటే మీరు అనుకున్న పనులు చేస్తూ మేము స్మరణ మానట్లేదు అన్నారనుకోండి, ఏది వద్దన్నారో ఆ పనులు చేస్తూ ఆ పనులకి అనుగ్రహం రకరకాలుగా చెప్తారు కదా. ఇప్పుడు ఒక ఏదో మీకు ఒంట్లో బాగాలేదు అప్పుడు డాక్టర్ ఏదో పచ్చని చెప్పారు. పచ్చని చెయ్యకుండా మందులు వేసుకున్నాను అంటే ఎలా కుదురుతుందండి? కుదరదు. ఇది కూడా అంతే. ఏది ఆచరణలో పెట్టమన్నారో అది మాత్రమే మీరు ఆచరణలో పెట్టాలి. అంతేగాని ఆచరణ ఏది వద్దన్నారో అది చేస్తూ మేము స్మరణ చేశాము అంటే ఎలా కుదురుతుంది? అది గురు స్మరణ కావచ్చు, దైవ స్మరణ కావచ్చు. అంటే మీరు సూక్ష్మాన్ని గ్రహించటం లేదు. మీరు అనుకున్నవి చేసేస్తూ గురుస్మరణ మానట్లేదు, లేదంటే నామస్మరణ మానట్లేదు అంటే దానివల్ల ఎలా ఉపయోగం పొందుతారండి? ఇక్కడ మీరు సూక్ష్మాన్ని గ్రహించడం లేదు. అందుకని మళ్ళీ వివరంగా చెప్పాల్సి వస్తుంది. పచ్చం చెప్పినప్పుడు చేసి తీరాలి. అప్పుడు మాత్రమే ఆ మందు మీకు పనిచేస్తుంది. పచ్చం చేయకుండా మందులు వేసుకుని నాకు తగ్గాలి ఏంటి తగ్గట్లేదు అంటే ఎవరేం చేస్తారండి? డాక్టర్ ఏం చేస్తాడు? నువ్వు ఎంత మంది డాక్టర్లను మార్చినా అది కుదరదు. కాబట్టి ఇక్కడ ఈ నామాలని మనము అర్థం చేసుకోవాలి అంటే కూడా ఎందుకు ఆవిడది అన్ని వర్ణన చేస్తున్నారు అంటే ఏదో కాలక్షేపానికో లేకపోతే ఏదో కాదు. ఎంతటి శక్తివంతమో. ఎందుకంటే దేవతలు మీకన్నా శక్తివంతులు. ఆ దేవతల యొక్క ఆ శక్తి అందరూ వచ్చింది అక్కడి నుంచే, బ్రహ్మం నుంచే. ఎలా ఏర్పడ్డాయి? ఒక్కొక్కటి అమ్మ యొక్క అవయవాలు ఏర్పడ్డాయి అంటే ఆ దేవతల యొక్క ఆ శక్తి అక్కడ ఉన్నది. మీ చెవులకిను అమ్మవారి కర్ణాలకి ఒక పోలిక చెప్పడానికి లేదు. అందుకని అక్కడెక్కడ మీతో పోల్చలేదు. అక్కడ వాయువుతో పోల్చారు. అంటే ఆ వాయుశక్తి ఎంతటి ప్రచండమో మీకు తెలుసు. గాలి, అగ్ని గురించి తెలుసు. మీకు తెలియని ఈ పంచభూతాల శక్తులు మీకు తెలియంది కాదు. ఆ అంతటి మహత్తరమైన శక్తి గల ఆ దేవతల నుంచి ఆవిడ ఆవిర్భవించిందని. అంటే దేవతలకి లొంగి ఉందనో లేదా దేవతల కన్నా తక్కువ అని కాదు అర్థం. ఆవిడ అంత శక్తి మంత్రాలని. ఇంకా మనకి తర్వాత వస్తుంది. ఆవిడకి కూర్చోడానికి పీఠం లేదు. సరైన పీఠం ఎలా కూర్చుంటుంది? ఇంటికి ఒక పెద్ద మనిషి వచ్చాడు అనుకోండి, పోని ముందే తెలిస్తేనేమో ఉన్నత ఆసనాన్ని ఏర్పాటు చేస్తారు ఏదో రకంగా. లేదనుకోండి, అనుకోకుండా వచ్చారంటే ఎక్కడంటే అక్కడ కూర్చోబెడతారా? హడావిడి పడి ఏదో ఒకటి ఉన్న దాంట్లో కొంచెం ఉన్నతంగానో ఆవిడకి ఇదిగానో మీరు ఇంటికి వచ్చిన ఎవరైనా సరే ఏర్పాటు చేస్తారు కదా. అమ్మ వచ్చేసింది, అంత శక్తిమంతురాలు. అలానే అక్కడ దేవతలు లేరా? వాళ్ళ శక్తులు ఇచ్చేస్తే వాళ్ళల్లోని అహంకారం నశించింది అని అర్థం. ఇక్కడ ఆ శక్తులు అంటే మీరు కూడా మీ అహంకారాన్ని నశింప చేసుకుంటే ఆ నేను భావం అనండి, నేను ఫలానా అనండి, ఏదైనా సరే ఇవన్నీ నశింపజేసు. అహంకారమే. ఏది వద్దన్నారో అది చేయటము జీవలక్షణం కాదా? మరి ఆ జీవలక్షణం ఉన్నప్పుడు మీరు ఎలా అహం బ్రహ్మాస్మి స్థితికి ఎలా చేరుతారు? ఎప్పటికీ చేరలేదు. మీరు ఏదో కోరిక అన్నారు, వాళ్ళదన్నారు, వీళ్ళదన్నారు, అందుకనే వెళ్తున్నాం అన్నారు. మరి అక్కడికి వెళ్ళలేనప్పుడు అది మానేస్తారా? మళ్ళీ వెళ్తారా వేరే వాటికి? మీరు వెళ్ళారనుకోండి అలాగా,
ఇంకా అప్పుడు ఎలాగ జీవలక్షణం ఎలా నశిస్తుంది? కుదరదు అది. అంటే మీకు సూక్ష్మం ఎందుకు అర్థం కావటం లేదు ఇంత చక్కగా చెప్పినా కూడా? అంటే ఆ బ్రహ్మ యొక్క బ్రహ్మాండత్వాన్ని తెలుసుకుని కూడా మళ్ళీ మేము పరిమితికే లోబడతాము అంటే, కాబట్టి ఇక్కడ అమ్మ యొక్క గొప్పతనం అని అర్థం చేసుకోవాలి తప్ప, ఇక్కడ ఆ అమ్మకు శరీరం ఉన్నది, అయ్యో పాపం ఆవిడకి వీళ్ళు ఇచ్చారు వాళ్ళు ఇచ్చారు అని కాదు అర్థం. దేవతలు తమ యొక్క అహంకారాన్ని నశింపచేసుకున్నారు. ఎలాగైతే ఆ అదేంటది, గజరాజు చాలా బలవంతుడిని అనుకుని మొదటంతా చాలా ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత ప్రార్థన చేశాడు, రక్షించవయ్యా అని. విష్ణుమూర్తి భక్తుడు కాబట్టి అప్పుడు వచ్చాడు ఆయన. అయితే మీరు అనవచ్చే, మనం ప్రయత్నం చేయకూడదా అండి అని. నీకు అక్కడ తెలిసినప్పుడు వృధా ప్రయత్నం దేనికి? అదేదో ముందరే చేసేస్తే ఠావులు తప్పని అనుకుంటే అనక్కర్లేదు కదా. అది దేవతలు ముందు ప్రయత్నాలు చేశారు, అహంకారంతో చేశారు. నాకేంటి, నేను చాలా గొప్పవాడిని, వాయువు ఇవన్నీ కూడా మీకు పురాణాల్లో కథలు ఉంటాయి, చాలా గొప్పవాళ్ళ. ఆ బ్రహ్మదేవుడి గురించి, విష్ణుమూర్తి గురించి, ఇలా రకరకాలుగా ఉన్నాయి. అహంకారాలు ఎలా ఎంతటి ఇది చేస్తాయో వాళ్ళలో ఆ అహంకారం, అంటే నేను ఫలానా నాకు ఇంత శక్తి ఉంది అన్న అహంకారం నశించిన తరువాతే అమ్మ చెప్పింది, మీరు అహంకారాలు ఉంటే నేను రాలేను అంది. ఎందుకంటే బ్రహ్మని పరమాత్మని ప్రార్థన చేశారు, ఏమిటయ్యా మాకు ఈ గోరు అంటే. అక్కడ ఇంకా వాళ్ళకి మించిన వాళ్ళు లేరు కాబట్టి మనకి కృష్ణ పరమాత్మ అప్పుడు కూడా ఆకాశవాణి అని అంటారు, అంటే ఆ బ్రహ్మమే పలుకుతోంది అని అర్థం. అప్పుడు మీరు తపస్సు చేయండి, అప్పుడు ఆవిర్భావం జరుగుతుందని చెప్పింది. అందుకని అందరూ తపస్సులు చేశారు. చేసిన తర్వాత అప్పుడు మరలా మీలో అహంకారం నశిస్తే గాని నేను ఆవిర్భవించలేను, ఆ రాక్షసుని సంహరించలేను. భండాసురుడు ఎవరో కూడా తెలుస్తుంది ఇప్పుడు మనకి తర్వాత, ఎక్కడో లేడు భండాసురుడు. ఈ విధంగా మనము సూక్ష్మాన్ని అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అప్పుడు మాత్రమే అద్వైతమైన భక్తి అయినా శ్రద్ధ అయినా కలుగుతుంది. అయితే అన్యథా శరణాసి త్వమేవ శరణం మమ అని అన్న వాక్యమే రాదు అసలు. నీవు తప్ప అన్య శరణము లేదన్న వాక్యం ఎలా వస్తుంది? కాబట్టి ఇక్కడ ఆ విధంగా సూక్ష్మాన్ని గ్రహించుకుంటూ ఆచరణ అనేది ఎంత ముఖ్యమైనదో గ్రహించండి. ఆచరణ లేనిది ఏదైనా వృధానే కదా. నాకు అన్ని తెలుసు అని ఏది ఆచరణలో పెట్టినప్పుడు వాడు ఒట్టి ప్రగల్భాలేనండి, అన్ని ఒట్టి డబ్బాలే, ఏది చేయడు అన్ని వచ్చంటాడని అనరు. ఇది అంతే. కాబట్టి ఆవిర్భావ కాలంలో అలా జరిగిన తర్వాత తాటంక యుగళీభూత తపనోడుప మండల, తాటంక యుగళీభూత తపనోడు మండల అన్ని వరుసగా వర్ణన చేస్తున్నారు. కర్ణముల గురించి చెప్పారు కాబట్టి అక్కడ ఏం ధరించిందో చెప్తున్నారు. సూర్యుడిని చంద్రుణ్ణి చెరొక చెవిలో ఆభరణాలుగా ధరించింది ఆవిడ, జతగా ఆవిడ ధరించి. అంటే సూర్యుడిని ధరించింది అంటే అర్థం చేసుకోవాలి ఆ బ్రహ్మాండ స్వరూపం. బ్రహ్మాండంలోనే ఉన్నాయి సూర్యులు, అనేక మంది సూర్యులు ఉన్నారు, అనేక మంది చంద్రులు ఉన్నారు. మీకు కనపడేది ఒకటే, మీరు ఒకటే అనుకోవచ్చు. అది పరిమితికి లోబడిన బుద్ధి కాబట్టి అన్ని పరిమితంగానే అది భావిస్తుంది. కాబట్టి అనేక మంది సూర్యులని, ఆయనకి పెద్ద కష్టం ఏంటంటే సూర్యులని ఇది చేయడానికి. కాబట్టి ఇక్కడ అంటే ఒక రూపం దాలిస్తే ఆ చెవి కమ్మలుగా ధరించడానికి అనువైనవి ఏమిటి ఇంకెక్కడన్నా ఉన్నాయా? కురువింద మణి శ్రేణి ఆ యొక్క కిరీటానికి అవి ఎక్కడా లభ్యం కావు. ఏమంటే అమ్మ కిరీటంలో ఉన్నాయి కదా, మేము కూడా కొనుక్కుంటాం, ఎక్కడ దొరుకుతాయో, మేము కూడా కిరీటం కాకపోయినా చెవులకు పెట్టుకుంటాం అంటే కుదరవు. అవన్నీ ఉన్నతమైనవే. సూర్య చంద్ర మండలముల వలె చెవులకు ధరించు కమ్మల జత. తర్వాత సూర్య చంద్రులే ఆవిడ యొక్క సన్యము అన్నారు. సన్యము అంటే ఇక్కడ వేరే అర్థాలు తీసుకోరాదు. సన్యమాన అనేది కేవలము శిశువులకి ఆహారానికి కోసం మాత్రమే, వారి జీవనాన్ని. వారు కొంత పెద్దవారి కంటే తెలుసు కదా ఎంతవరకు, అది మనం అన్ని చెప్పక్కర్లేదు. కాబట్టి ఇక్కడ చాలా ఉన్నత భావం. ఒక శరీర భాగానికి ఆ
జుగుప్సాకరమైన అర్థాలు స్వీకరించరా. ఎలా అయితే సూర్యచంద్రులు ఈ యొక్క సృష్టిలో జీవికి ఆహారం సంపాదించుకోవడానికి ఉపయోగపడుతున్నాయో, సూర్యుడైనా చంద్రుడైనా అంతే. ఔషధులకి చంద్రుడు, మనకి పంటలకి వాటికి సూర్యుడు కావాల్సిందే. ఈ విధంగా అంటే వీడి యొక్క ఆహారం, ఈ జీవనం సాగడానికి సూర్యచంద్రులు ఎలా ఉపయోగపడతారో అదే విధంగా ఆ స్తన్యము అనేది అమ్మ యొక్క శరీర భాగంలో ఉండేది మీకు ఉపయోగపడుతుంది అని అర్థం. అంతే తప్ప ఇక్కడ మనం జుగుప్సాకరమైన వేరే బాహ్యమైన అర్థాలు ఎప్పుడూ స్వీకరించరు. ఒక స్త్రీమూర్తికి నమస్కారం చేస్తున్నారు అంటే అమ్మ స్వరూపం అని అన్నారు. ఏ స్త్రీ అయినా అమ్మే. బాహ్యంగా పిల్లలు ఉన్న వాళ్ళ అమ్మ అని కాదు అర్థం అక్కడ. స్త్రీ స్వరూపం అంటే అమ్మ శక్తి. ఇక్కడ మళ్ళీ బాహ్యమైన బంధాలు అవన్నీ కాదు అక్కడ. స్త్రీమూర్తి అంటే శక్తి. అందుకనే మనకి శివశక్తి యుక్తో అన్నారు, విష్ణుమూర్తికి లక్ష్మీదేవి ఇవన్నీ అన్నారు. వాళ్ళిద్దరు ఒకటే. శక్తికి విడిగా రూపం వస్తే అది అమ్మ అయింది. కాబట్టి ఈ యొక్క ఆ అమ్మకి అక్కడ ఎవరు లేరు, ఆవిడ అమ్మ అంతే. పిల్లలు చూడండి ఎంత ఆడుకుని ఎన్ని చేసినా మళ్ళీ ఏదైనా కష్టం వస్తే అమ్మ అని అమ్మ దగ్గరికే పరిగెడతారు, దెబ్బ తగిలినా కూడా. అంటే అమ్మ యొక్క గొప్పతనం అని, అమ్మకు ఆ శక్తి ఉందని, ఆ అంటే బుజ్జగించగలే శక్తి సామర్థ్యాలు అన్ని ఉన్నాయని తల్లిని పెట్టాడంటాడు. భగవంతుడు అన్ని చోట్ల తాను ఉండలేకపోతాడు కాబట్టి అందరికీ తల్లిని సృజించాడు అని చెప్తారు. తల్లి ఏదో ఒక ఉపాయంగా పిల్లవాడు ఏడు మానిపించిన అలానే చేస్తుంది. సరే ఇప్పుడు తండ్రులు కూడా చేస్తున్నారని ఇప్పుడు అంటే ఇక రకరకాలు. ఏది ఏమని చెప్పగలుగుతారు చెప్పండి. తల్లులు చేయకపోతే తండ్రులు చేస్తారు. ఏం చేస్తారు చెప్పండి. ఇంకేం చేస్తారు తల్లులు చేయకపోతే. అయితే మీకు నేను ఉద్యోగం చేస్తున్నా అంటే మరి నేను ఉద్యోగం చేస్తున్నా నువ్వు చేయాల్సిందే. ఇక రకరకాలు. కలికాలంలో ఏ బంధాల గురించి చెప్పడానికి లేదండి. కొంత పూర్వం కొంత వెళ్ళాలి, కొంత ముందు జనరేషన్లకు వెళితే అప్పుడు అసలు తల్లులు వాళ్ళు ఇప్పుడు కూడా చెడ్డవాళ్ళు లేరని. చెడ్డవాళ్ళు లేకుండా మంచివాడు గొప్పతనం ఎలా తెలుస్తుందండి. అంటే చెడ్డవాడు ఉన్నప్పుడే మంచివాడు ఇది తెలుస్తుంది. అందరూ మంచివాళ్ళు అయితే ఎవరి గురించి అండి మెచ్చుకోవాలి. అందుకని చెడ్డవాళ్ళని కూడా ఆవిడే. అందుకని అహం బ్రహ్మాస్మి అన్నంత మాత్రాన అందరూ మంచివాళ్లే అందరూ చెడ్డవాళ్లే అనడానికి లేదు. ఇప్పుడు మీకు తెలిసింది కదా, అహం నేను నేను అన్నప్పుడు మీరు ఏం బాధలు పడుతున్నారో తెలిసింది. నేను అనకపోతే ఎంత ఆనందమో తెలుస్తుంది. కాకపోతే పూర్తిగా జీవితాలకి రావట్లేదు. ఏదొద్దో అది చేసేసి చేస్తున్నామండి అంటే ఏం చేస్తారు. కాబట్టి ఆవిడ సూర్యచంద్రులనే ఇదిగా కలిగి ఉంది. పరమేశ్వరి సూర్యచంద్రులను సరయుగము గాను నయనము గాను తాటంక యుగము గాను గలదిగా చెప్పబడుచున్నది. అంటే ఇక్కడ కళ్ళకి చెప్పారు, ఆ యొక్క రక్షించడానికి అన్నది చెప్పారు, తర్వాత చెవులకు కూడా చెప్పారు. అంటే అంత బ్రహ్మాండ స్వరూపిణి, అంత శక్తివంతమైనవే ఆవిడ ధరిస్తుంది అని అర్థం. ఆ శక్తి ఉండద్దండి. చెప్తున్నాం కదా మొన్న, కారును భరించే శక్తి లేనప్పుడు కారు కొనుక్కోవటం ఎందుకండి. అలంకారమా, అలంకారంగా పెట్టుకుని అది పాడవచ్చు. రకరకాలు. సరే ఇక మామూలుగా కూడా చెప్పారు. చెవులకి వాళ్ళు రేపు ఏమి చెప్పలేరు అనుకోండి, చెవులకు పెట్టుకోరు. సరే మంగళమైన ఇవి అన్నప్పుడు ఎవరైనా పెట్టుకుంటారా చెప్పండి. అన్ని తీసేస్తారు, బొట్లు ఉండవు, చెవులకు ఉండవు, ఏవి ఉండవు. ఇక అది దాన్ని వర్ణించడానికి ఏమీ లేదు అసలు అక్కడ. అసలు మామూలుగా అయితే శాస్త్రం చెవులకి అంటే ఏది పెట్టుకోకుండా భర్త కనపడకూడదు అన్నారు. ఇలా రకరకాలు చెప్పారండి పాపం. ఇలా ఇవ అంటే ఈ రోజుల్లో అవి చెప్పటము ఎందుకు అక్కర్లేదు. చెప్పిన వాళ్ళు అంతే. మొన్న జుట్టు గురించి అనుకున్నాం. కాబట్టి ఇక్కడ ఆ అమ్మ యొక్క తాటంకాలు ఎంత మహిమాన్వితమైనవో చెప్తున్నారు. అంటే ఇక్కడ ఎందుకు మహిమ అని చెప్తున్నారు, ఏదైనా నేను రక్షించి తీరుతుంది రా అని చెప్పటమే. ఆవిడ యొక్క ఆభరణాలు కూడా శక్తివంతమైనవే. ఆవిడే కాదురే, ఆవిడ రూపమే కాదు, ఆవిడ ధరించిన ఆభరణాలు కూడా అంత శక్తివంతములే. కాబట్టి నువ్వు ఆవిడ ఏదో మామూలువి అని నువ్వు భావించడానికి వీల్లేదు. బ్రహ్మాండ స్వరూపిడికి అన్ని బ్రహ్మాండాలే. శక్తి కూడా అపరిమితం, ఈ శక్తి పరిమితం. ఆవిడ శక్తి అంటే ఒక బ్రహ్మము ఏదో రూపం దాల్చి వచ్చినప్పుడు కూడా అంతటి శక్తి ఉంటుంది. లేదా కృష్ణ పరమాత్మ అంత చిన్న వయసులో పసిపాపగా ఉన్నప్పుడు రాక్షసుల్ని ఎలా సంహరిస్తాడండి.
అవును. ఆయన చెప్పే వచ్చాడు, నేను పరబ్రహ్మను మొదలు అని ఆయన చెప్పే వచ్చాడు. ఆయన ఏది దాచుకోవాలి. నేను వస్తున్నాను, పరబ్రహ్మంగానే ఉన్నాను, అందరి పని పడతాను అన్నాడు. అందుకని ఆయన పుట్టినప్పుడు మన సినిమాల్లో మీరందరూ చూసే ఉంటారు, తాళాలు టకటక పడిపోతాయి, అందరు నిద్రపోతారు, నది అవును. గాలిస్తుంది, ఆయన వచ్చి అమ్మా. శేషుడు వచ్చి పడగ పట్టాడు, ఇవన్నీ లోనే కాదు కదా, ఇవన్నీ ఆయన అవతారాన్ని, అంటే పరమ పురుషుడే అని. రాముల వారికి అవన్నీ జరిగాయండి. ఎందుకంటే రాముల వారి లేదండి. అవతారం అనేది తర్వాత సంగతి చూద్దాం. మానవుడిగానే పుట్టాడు. ఆ రోజుల్లో పాయసము అలా రావటము అంత శక్తి ఉంది. ఇప్పుడు హోమం చేస్తే ఎంత నియమనిష్టలు ఉండాలండి ఆ హోమానికి, లేవు కాబట్టి దేవతలు రారు. అప్పుడు నియమనిష్టలతో వాళ్ళు చేశారు కాబట్టి ఆ దేవతలు వచ్చారు, వాళ్ళు కోరిన ఇది ఇచ్చారు. అందుకని ఇక్కడ మళ్ళీ వేరేగా అనుకోక్కర్లా, అంటే ఆ విధంగా జరిగింది. కృష్ణుడు అలాగే నేను పరబ్రహ్మ స్వరూపాన్ని అన్నాడు, అలా వచ్చాడు, బోధ చేసేవాడు. అంటే ఆ బోధ జరిగింది కాబట్టి కృష్ణ పరమాత్మ చేత ఆయన జగద్గురువుగా అయ్యారు. అంటే నీ జీవితం ఏమిటో చెప్పగలిగిన వాడే గురువు, అందుకని ఆయన జగత్ గురువు అన్నాడు. అందరికి ఉపయోగపడే చెప్పాడు, బేసిక్ నుంచి ప్రగల్భాలు పలికే వాళ్ళ దగ్గర నుంచి చెప్పాడు ఆయన. అందుకని జగత్తుకే గురువు అన్నారు. పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోల భూహు. ఇక్కడ భావిక పోల భూ అలా అనడానికి లేదండి, అంతా ఒకటే. అందుకని కొన్ని విడదీయడానికి లేదంటారు. ఒకవేళ శరీరం సహకరించక మీ యొక్క ఇది అన్నప్పుడు పద్మనాగ శిలాదర్శ పరిభావిక అనకూడదు, పరిభావి కపోల భూహు అనాలి. ఇహ పరమేశ్వరి పద్మరాగమణుల అను అద్దములను అపహసించు గండస్థలము చెక్కిళ్ళు కలదు. ఆవిడ చెక్కిళ్ళు సినిమాల్లో ఇలా మెరుస్తూ ఉంటాయి చూడండి, అలా అంతటి అంటే ఆ చెక్కిళ్లలో ఈవిడ తాటంకాలు ప్రతిఫలిస్తున్నాయని కూడా చెప్తారు. అంటే ఏమంటే పద్మరాగమణులు ఎక్కడ దొరుకుతాయండి అని చెప్పాను కదా. ఏవి వాటి గురించి ఆలోచించకండి, భక్తి శ్రద్ధలు పెట్టుకోండి. అవేవి ఇక్కడ దొరికేవి కాదు, మనం పొట్టిగా అనుకోవటమే. ఈ మందార పువ్వు ఆవిడకి ఇష్టమని, ఆ బ్రహ్మాండ స్వరూపానికి ఇంత చిన్న పువ్వు ఎక్కడండి. అందుకని పటాల్లో ఒదిగి వచ్చింది ఆవిడ. సరిపెట్టుకోరా, నీకు కావాల్సిన పువ్వులు, నీకు లభించే పువ్వులు చక్కగా శ్రేష్టమైనవి, అంటే పక్కింట్లోంచి తెచ్చి పెట్టమని చెప్పలేదు. అలా అనవసరంగా లేని దోషాలు తెచ్చుకోకండి. పక్కింట్లోవి పెద్దింట్లోవి తెచ్చి పెడితే అది కాదండి. లేకపోయినా నష్టం లేదు, ఉందా నీకు డబ్బులు ఉంటే కొనుక్కో, డబ్బులు లేకపోతే మాట్లాడుకుంటూ కూర్చో. అంతేగాని పక్కింట్లో తెచ్చేసి ఇన్ని పూలు తెచ్చేసానండి అని పొద్దున్నే బయలుదేరతాను, అలా చేయకండి. లేదు. పోనీలో నీకు ఏదన్నా ఉంటే అడిగి వాళ్ళని ఒక పువ్వు కోసుకున్నా నష్టం లేదు, అంతే తప్ప అలా చేయకండి. ఇక్కడ మామూలు జీవులకైతే కాస్త ఏదో ఆ 20 నుంచి 30 ఏళ్ల వరకు కాస్త అందంగా ఉంటారండి. అంత మేకప్ వేస్తే ఉంటారు అనుకోండి. కొంతమందికి సహజ సౌందర్యం ఇవన్నీ నశించేవే. ఎన్ని మేకప్లు పూస్తే మటుకు ఏంటంటే తెలియదా, తెలుసు. కానీ అమ్మవారికి మేకప్ అవసరం లేదు. సౌందర్య లహరిలో చెప్తారు, ఆవిడ యొక్క కుంకుమభరణి ఎవరు, కుంకుమభరణి కాదు, సౌందర్య పెట్టే, ఏమంటారు, మేకప్ బాక్స్. మేకప్ బాక్స్ ని ఎవరు నింపుతూ ఉంటారు, బ్రహ్మదేవుడే సాక్షాత్ నింపుతూ ఉంటాడు. సౌందర్య లహరిలో వస్తుంది మనకి. బ్రహ్మంకు తెలియని మేకప్ పుట్టించింది ఆయన అయితే. అందుకని ఇక్కడ ఆ అమ్మ యొక్క సౌందర్యం అంత చక్కగా ఉందని అర్థం. ఆ పద్మరాగాలనే ప్రహసిస్తుంటే, అంటే అవి ఇంత కాంతివంతంగా ఉంటాయిట. అది మొన్న కూడా చెప్పారు కదా, పరిహసిస్తాయి అంతే. ఆవిడ నడక ఏది కూడా మనము ఈ బాహ్యమైన నశించే వస్తువులతో పోల్చడానికి వీలు లేదు అని తెలుసుకోండి. బ్రహ్మం అంటే అదే, నీవు బ్రహ్మమేరా, ఇలా ఉంటే చాలు, ఎలా ఉండాలో అలా ఉంటే నీవు బ్రహ్మమే. ఏం చేస్తాను చెప్పండి, అది అంత తొందరగా బాహ్యానికి లొంగినట్టుగా పరబ్రహ్మంకి లొంగట్లేదు. ఏం చేస్తాం మరి, ఏం చేస్తాం మనం ఊరుకుంటే మీ యొక్క ఆయుష్ అయిపోతుంది. మళ్ళీ ఏ జన్మలోనో పొందాలి. ఏ జన్మలో అంటే నిన్న నేను అనట్లేదు, ఇక్కడ చెప్పింది నికృష్ట జన్మలో ఇక్కడ కూడా వచ్చింది.
ఎందుకండి అలాంటివన్నీ పొంది ఎప్పటికి మానవ జన్మ, మళ్ళీ ఎప్పటికి నీకు తెలియాలి ఉన్నది బ్రహ్మమేరా అని, మళ్ళీ ఎప్పుడు నీ గురువు లభించాలి, ఏమిటి ఇవన్నీ ఎందుకండి? ఆఫర్ ఉన్నప్పుడు వెళ్తే కదండి యూస్ చేసుకోవచ్చు, ఆఫర్ అయిపోయాక ఏం లాభం అండి? లేదు. అందుకని ఇప్పుడు ఆఫర్ అంటే మీకు తెలిసింది ఉన్నది పరబ్రహ్మమే, రూపం దాల్చినా పరబ్రహ్మమే, రూపం దాల్చకపోయినా పరబ్రహ్మమే. కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకో. నువ్వు చూసినా చూడకపోయినా, వెళ్ళినా వెళ్ళకపోయినా, ఏదైనా సరే ఫంక్షన్లు కావచ్చు, క్షేత్రాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి ఏమి వాటి వల్ల ఏం లేదు, నీకు వచ్చే ఇదేమి లేదు. ఏమిటి వస్తుందండి చెప్పండి? నీ కర్మలు నశించా అంటే, నువ్వు కర్మలు నశించాలని నువ్వు వెళితే, చూడాలన్న కోరికతో వెళితే ఏం జరిగిందండి? అన్ని జీవలక్షణాలే కదా. దానివల్ల కష్టాలు వచ్చాయా, ఆనందం వచ్చిందా? సరే, ఎవరిది వాళ్ళకే అనుకోండి. అంటే ఇక్కడ సూక్ష్మం తెలియబడిన తరువాత సంగతి, తెలియనప్పుడు చేశారండి, ఇట్స్ ఓకే. కానీ ఇక్కడ అమ్మ ఆ బ్రహ్మాండ స్వరూపాన్ని పొందింది. ఆ బ్రహ్మాండ స్వరూపంలో ప్రతిదీ ఎంతటి అపురూపమైనది. ఇక్కడ మళ్ళీ మన బాహ్యమైన దాంతో విలువ కట్టడానికి లేదు, అన్ని బ్రహ్మాండాలే. అసలు విలువ కడదామంటే నీకు అక్కడ ఏది లేదు ఇక్కడ. అంటే ఆ యొక్క శక్తి పని. అందుకని అమ్మ కాలి గోరే నీకు రక్షిస్తోంది అంటే ఇంకేమిటండి చెప్పాలి? కాబట్టి ఆ అమ్మ యొక్క చెక్కిళ్ళు చక్కగా మృదువుగా అలా మెరుస్తూ ఉన్నాయిట. ఆవిడేం పూసుకోలేదండి, పూసుకోకుండానే ఆవిడకు మెరుస్తున్నాయి, అది తెలుసుకోవాలి. ఏవో అందరు ఏవేవో చేస్తూ ఉంటారు కదా పొద్దున్న లేచి, అక్కర్లా. నిజంగా నీ మనసు ఆనందంగా సంతోషంగా ఉందంటే అంతకన్నా చంటి పిల్లలకి ఏం పూస్తారండి? ఏమీ ఉండదు గురువు గారు. ఏముండదు. వాళ్ళు ఎంత హాయిగా ఉంటారు, అంత ఆనందంగా ఉంటారు. వాడు నవ్వుతాడు కాబట్టి, ఏడుస్తుంటే ఎవరైనా అందంగా ఉన్నాడు అంటారు. మీరు నవ్వేసరే అద్దంలో చూసుకోరా అని. పిల్లలు ఏడ్చినప్పుడు మీరు వాళ్ళని ఏం తిట్టకండి, ఒకసారి అద్దంలో చూసుకో ఎలా ఉన్నావా అనండి, తక్కువ మానేస్తారు. ఏం పర్వాలే, వాళ్ళని ఏడవని ఇచ్చి వాళ్ళకి అద్దం చూపించండి, ఏడుపు మానేస్తారు. అర్థం ప్రతి వాళ్ళకి అందం ఎలా అంటే ఇక్కడ అర్థం ఏమిటి? సహజంగా ఉండాలండి. మీరు ఆనందంగా మీ మనసులో ఆనందము ఉన్నారనుకోండి, ఏమిటి ఏదో వ్యవహారానికి కాస్త రంగులు పూస్తారనుకోండి, కానీ నిజంగా అవసరమా అనేది ఆలోచించుకోండి. నేను దేనికి వ్యతిరేకం కాదండి, ఇలా చెప్తున్నాను కాబట్టి అని మీరు ఏం భావించక్కర్లా. మీ వ్యవహారానికి అది మీకు అవసరం అనుకుంటే మీరు చేసుకోండి, అది అవసరమని మీరు అనుకుంటున్నారా ఏమిటి అనేది. కాబట్టి ఇక్కడ దేనికి లేదు. పాప రామచంద్రరావు గారు ఉన్నప్పుడు పాపం అమ్మ అదొకటే, ప్రత్యేకంగా ఒకరిని ఇబ్బంది పెట్టకుండా ఏది చేసుకున్నా ఓకే అనుకుంటే అది డిపెండ్స్ అండి, ఎవరి బుద్ధి ఎంతవరకు పరిమితమో అంతవరకు. అందరికీ ఒకేలాగా ఉండాలని లేదు, ఇది లేదు. కాబట్టి ఇక్కడ అమ్మ చాలా సహజ సిద్ధమైన బ్రహ్మం, సహజం కదండి, నిత్యం. నిత్యమైన బ్రహ్మానికి ఏం కావాలండి? కాబట్టి మీరు నిత్యులుగా ఉండాలంటే అది సంగతి. నవ విద్రుమ బింబ శ్రీ న్యక్కారి రథ నచ్చదా, ఇక్కడ కూడా అంతే, విడదీయడానికి లేదు, ఆ కలిపే చదవాలి. కొంత ప్రాక్టీస్ చేస్తే మీకు తప్పకుండా ఈ యొక్క నామాన్ని పలకటం తెలుస్తుంది. కొంత ప్రాక్టీస్ చేయండి, కొన్ని నామాలు, కానీ ఇదేం పెద్ద కష్టమైనది ఏం కాదు. కొంత అంటే మనకి శ్రద్ధ ఉన్నప్పుడు దాని గురించిన ప్రాక్టీస్ చేస్తారు కదండి. భాషల్లో ఏదైనా సరే ఇష్టమైనప్పుడే కదండి చేస్తారు. కాబట్టి కొంత ప్రాక్టీస్ చేసేస్తే మీకు ఆ నామం పలకటం పెద్ద కష్టం అవ్వదు. సరే, శుభం భూయాలు.